ఒక అందమైన గ్రామంలో బాకు అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. ప్రతిరోజు అతని జీవితంలో ఏదో ఒక సమస్య ఉండేదే. అతని స్నేహితులకు సైకిళ్లుండేవి, కాని బాకు మాత్రం నడుచుకుంటూ పాఠశాలకు వెళ్ళేవాడు. వాళ్లకు కొత్త బట్టలుండేవి, కాని బాకు పాత బట్టలే వేసుకునేవాడు. కాలక్రమేణా బాకు, నా జీవితం ఎందుకింత కష్టంగా ఉంది అని బాధపడటం మొదలుపెట్టాడు. అతనికి తన జీవితంలో కనిపించేది కేవలం సమస్యలే. ఒకరోజు గ్రామంలోని పాత గ్రంథాలయంలో ఒక వృద్ధుడికి సహాయం చేస్తూ ఉండగా బాకు ఒక పుస్తకంలో ఈ వాక్యాన్నాన్ని చూశాడు. నీ గొప్ప ఆయుధం నీ మనసు. దాన్ని అవకాశాలను చూడడానికి శిక్షణ ఇవ్వు, అడ్డంకులను కాదు. ఆ మాటలు చదివి బాకు నవ్వుకున్నాడు. నా మనసు మారితే నా సమస్యలెలా మారతాయి అని అనుకున్నాడు. అది గమనించిన వృద్ధుడు చిరునవ్వుతో, బాబూ, విజయవంతమైన వాళ్ళు సమస్యలను కాదు, వాటిలో దాగి ఉన్న అవకాశాలను చూస్తారు అని చెప్పాడు. ఆ మాటలు బాకు మనసులో నిలిచిపోయాయి. మరుసటి రోజు పాఠశాలకు వెళ్తూ దారిలో చాలామంది పిల్లలు దాహంతో ఇబ్బంది పడుతున్నారని గమనించాడు. వెంటనే ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇంటి నుంచి చల్లని నీళ్లు తీసుకెళ్లి తక్కువ ధరకు వారికి అమ్మడం ప్రారంభించాడు. అందరూ బాకు ఆలోచనను మెచ్చుకున్నారు. కొద్ది కొద్దిగా అతనికి డబ్బు రావడం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత రైతులు తన దగ్గరున్న పాత బండిని ఉపయోగించి వారికి సహాయం చేయడం ప్రారంభించాడు. దానికి కూడా కొంత డబ్బు సంపాదించసాగాడు. ఇలా బాకు జీవితంలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ప్రతిచోట అడ్డంకులే చూసిన బాకు ఇప్పుడు ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని చూడటం నేర్చుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. బాకు ఆ గ్రామంలోనే అత్యంత గౌరవనీయమైన వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఒకరోజు గ్రామస్తులు అతన్నడిగారు, బాకు, నీ విజయానికి రహస్యమేమిటి? బాకు తన ఇంటి గోడపై వేలాడుతున్న ఆ వాక్యాన్ని చూపిస్తూ చెప్పాడు. నీ గొప్ప ఆయుధం నీ మనసు. దాన్ని అవకాశాలను చూడడానికి శిక్షణ ఇవ్వు, అడ్డంకులను కాదు. ఆ రోజునుంచి గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ సమస్యలను కొత్త కోణంలో చూడడం ప్రారంభించారు. నీతి: జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. అడ్డంకులను మాత్రమే చూసేవారు అక్కడే ఆగిపోతారు. అవకాశాలను చూసేవారు ముందుకు సాగి విజయం సాధిస్తారు.